దేశంలో చక్కెర ధరల పెరుగుదలకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇథనాల్ ఉత్పత్తికి చక్కెరను మళ్లించడం వల్లే ధరలు అమాంతం పెరిగాయన్న వాదనను తోసిపుచ్చింది. దేశంలో సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ స్టాక్ దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించి పరిశ్రమలు, వ్యాపారులు ధరల పెరుగుదలకు కారణమయ్యారని మండిపడింది. పండుగ సీజన్లో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా పలు చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. పండుగల సీజన్ ఆరంభంలో ఒక్కసారిగా చక్కెర ధరలు అమాంతంగా పెరగడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో చక్కెర నిల్వలు తగినంత ఉన్నప్పటికీ కేవలం వారం 10 రోజుల్లోనే మిల్లుల వద్ద ధరలు 47 రూపాయల నుంచి ఏకంగా 62 రూపాయలకు చేరడం దారుణమని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా అన్నారు. రీటైల్ మార్కెట్లో జూలై 20న 48 రూపాయలుగా ఉన్న కిలో చక్కెర ధర ఇప్పుడు ఏకంగా 56 రూపాయలకు చేరిందన్నారు. అయితే ఈ పెరుగుదలకు ఇథనాల్ ఏమాత్రం కారణం కాదని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. 2025-26 మార్కెటింగ్ సీజన్లో కేవలం 28 లక్షల టన్నుల చక్కెర మాత్రమే మళ్లించినట్లు చెప్పారు. ప్రస్తుతం 4వ వంతు ఇథనాల్ మాత్రమే చక్కెర నుంచి తయారవుతోందని, మిగతాది మొక్కజొన్న లాంటి ధాన్యాల నుంచే వస్తోందని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వివరించారు. తీవ్ర రూపం దాల్చిన పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం వేగంగా పావులు కదిపింది. పండుగ వేళ చక్కెర ధరల నియంత్రణకు పలు కఠిన చర్యలు చేపట్టింది. ముందస్తు జాగ్రత్తగా 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. సాధారణం కంటే ముందుగా అక్టోబర్ 15 నుంచి మిల్లుల్లో చెరకు క్రషింగ్ ప్రారంభించాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. తద్వారా అక్టోబర్లోనే అదనంగా 10 నుంచి 12 లక్షల టన్నుల చక్కెర అందుబాటులోకి వస్తుంది. డీలర్ల వద్ద ఉండే గరిష్ట నిల్వల పరిమితిని మరింత కఠినతరం చేయాలని కేంద్రం యోచిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి శీతల పానీయాలు, ఐస్ క్రీం తయారీదారులు 15 రోజులకు మించి నిల్వలు ఉంచుకోరాదని పేర్కొంది. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దేశీయంగా ఏటా 280 నుంచి 285 లక్షల టన్నుల డిమాండుండగా వాతావరణ పరిస్థితుల వల్ల ఈసారి ఉత్పత్తి 306 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా సెప్టెంబర్ చివరి నాటికి 33 నుంచి 35 లక్షల టన్నుల క్లోజింగ్ స్టాక్ ఉంటుందని, అందువల్ల పండుగ సీజన్లో కొరత రాదని కేంద్రం భరోసా ఇస్తోంది. ప్రభుత్వ చర్యలతో రాబోయే రోజుల్లో చక్కెర ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.